నిన్ను హక్ చేసుకోవాలని ముద్దు పెట్టుకోవాలని చాలా చాలా ఊహించుకున్నాను. అంతా స్పాయిల్ అయిపోయింది. నేను అనుకున్నవన్నీ మిస్ అయిపోయాయి. నిన్ను హక్ చేసుకుని ముద్దు పెట్టుకోవాలని నేను అనుకున్నవన్నీ మళ్ళీ నాకు తిరిగి వస్తాయా చెప్పు? తెలవారితి కనురెప్పల తొలి మెలకువ నువ్వే. ఆ అరుపుల్లో గోలల్లో ఎలా ప్రశాంతంగా ఉండగలం? మన మనసులోని ప్రేమని ఇష్టాన్ని మాటల రూపంలో ఎలా పంచుకోగలం చెప్పండి? ఇది కదా ప్రశాంతత. ఇలాంటి చోట కదా మనం మన భావాల్ని పంచుకోగలిగేది, మన ప్రేమని ఆస్వాదించగలిగేది. నాకు ఇక్కడ మీతో కలిసి కూర్చోవాలి, ఇక్కడే చాలాసేపు ఉండాలి, మీతో కబుర్లు చెప్తూనే ఉండాలి, ఈ రాత్రంతా ఇక్కడే ఉండిపోవాలి, మీరు చూపించే ప్రేమని ఆస్వాదిస్తూ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇది కదా మనకి మెమరబుల్. ఇది కదా మనకెప్పటికీ గుర్తుండిపోయే అందమైన జ్ఞాపకం. ఆనందం కోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదండి. ఇలాంటి ప్లేస్లో 10 నిమిషాలు గడిపినా చాలు. మీకు పబ్బుల్లో ఏదైతే అనిపిస్తుందో అవన్నీ నాకిక్కడ అనిపిస్తున్నాయి. ఏమండి, ప్రతి చిన్న విషయానికి ఇలా డిస్టర్బ్ అయిపోతే హ్యాపీగా కాదు కదా, ప్రశాంతంగా కూడా ఉండలేం. ఫస్ట్ మీరు మీ మనసులో నుంచి ఆ డిస్టర్బెన్స్ ని తీసేయండి. ప్రశాంతంగా ఉండండి ప్లీజ్. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందె వేళ, తాకిసే సితారా శృంగార శుక్రతారా, నడుము ఏకుతారా హసి పదని సపలికేరా. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందె వేళ. రోజు తెల్లారడం ఆలస్యం, టిఫిన్ అంటూ డైనింగ్ టేబుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు కదా, మరి ఈ రోజు ఏంటి చిత్రంగా ఇక్కడికి తీసుకురమ్మన్నారు? తీసుకురావడమే ఇంత చిత్రంగా కనిపిస్తే ఎందుకు తీసుకురమ్మన్నానో చెప్తే మామూలుగా కాదు, చిత్ర విచిత్రంగా ఫీల్ అవుతావు తెలుసా? కొంపతీసి ఈ ఇడ్లీ మీద ఏదైనా ప్రయోగం చేస్తున్నారా ఏంటి? లేదే నా కామ్రేడ్ కనకమహాలక్ష్మి. ఏమండి టిఫిన్ తినండి, ఏమండి ఈ చట్నీ వేసుకోండి, ఏమండి ఇంకొంచెం తినండి అంటూ నీ చేత్తో రొమాంటిక్ గా తినాలని మనసు ఉవ్విళ్ళొడుతుందే. మనసు ఉవ్విళ్ళూరుతోందా? ఇంకా నయం వేవిళ్ళు అనలేదు. అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అని ఎప్పుడూ లేంది ఏంటి రోగం? రోగం కదే మై డియర్ ముద్ర పిల్లాన్స్, రొమాన్స్ రొమాన్స్ అన్నమాట. ఆహా, ఆ కాలంలో శ్రీనాథుడు, ఈ కాలంలో కె రాఘవేంద్రరావు గారి రూపంలో పుట్టాడు అంటారు. ఆ రొమాంటిక్ కింగ్లు ఇద్దరు ఈరోజు పొద్దున్నే ఈ రొమాంటిక్ కింగ్ ఒంట్లోకి వచ్చి, ఒరే మాణిక్యం తీరా తీ, నువ్వు ఏదేదో ఊహించుకుని షాక్ అవ్వకు, తీయమన్నది నాలోని రొమాంటిక్ ఫెలోని బయటికన్నమాట. ఇలా రా. నేను ఇలా కూర్చుంటాను, నువ్వు అలా కూర్చో. నా నోట్లో ఇడ్లీ పెడుతూ ఉంటే నేను అప్పుడప్పుడు నీ కళ్ళలోకి అలా కొంటిగా చూస్తాను. దానికి నువ్వు చిప్పండి అంటూ సిగ్గుపడుతూ తల తిప్పుకుంటావు అన్నమాట. అప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఇదేదో గోళ్ళగా ఉంది, ఒళ్ళంతా వేడిగా ఉంది, ఇదేం గుబుల్లో ఇదేం తెగుల్లో తన నానా. ఇంకేం తెగులు? మాయదారి తెగులు. పిచ్చి మోకాల్లోంచి తల్లోకి పూర్తిగా వచ్చేసినట్టుంది. వేసిన వేషాలు చాలే గాని నోరు మూసుకొని తినండి. అబ్బా! ఏంటి స్వామి పొద్దు పొద్దునే మీ గోల? గోల కాదే గోష. నీకు మొగడన్న గౌరవం కానీ ప్రేమ కానీ బొత్తిగా లేకుండా పోతున్నాయి. అసలు ఈ మధ్య నన్ను ఎంత చిన్న చూపు చూస్తున్నావు తెలుసా? అవునా అండి? ఒక్క నిమిషం అండి. కనకం త్వరగా. ఇదేంటి ముఖం మీద భూతద్ద పెట్టి చూస్తున్నావు? కొంపదీసి ఈ మధ్య జ్యోతిషం చెప్పడం ఏమన్నా నేర్చుకున్నావా ఏంటి? కాదండి, మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నానని మీరు బాగా ఫీల్ అవుతున్నారు కదా, అందుకే
భూతద్దం వేసి పెద్ద చూపు చూస్తున్నాను. వేసిన వేషాలు చాలే గాని మూసుకుని తినండి. ప్లీజ్ 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 ఈ రోజు నేను నీ చేత్తో టిఫిన్ తినాల్సిందే, లేకపోతే ఈ రోజంతా తిన్ను, రేపు కూడా తిన్ను. అబ్బా ఏమైందండి మీకు ఈ రోజు? ప్లీజ్ 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 తినిపించవా ప్లీజ్. అబ్బా ప్రేమగా నవ్వుతూ. ప్రేమ లేదు, కోపం కనబడుతుంది. ఐ లవ్ యూ. కోరి కోరి కాలు తోండి కనకం, ఈ పాట వింటుంటే, ఇలా తినిపించడం చూస్తుంటే నీకేమనిపిస్తుంది? మీరు దున్నపోతులాగా సోమరిపోతులాగా తయారవుతున్నారు అనిపిస్తోంది. ఓహో, నీకంత భయంకరంగా అర్థమైందా? నీకు అసలు రొమాంటిక్ పోర్షన్ లేదంటే నా ప్రాణానికి. చూడు కనకం, ఈ సీన్ ఇక్కడ కాకుండా ఏ పండు వెన్నెలను అయ్యుండి ఈ ఇడ్లీల ప్లేస్ లో ద్రాక్ష పళ్ళ గుత్తుంటే నీ ఒళ్ళు నీ తలపెట్టి నువ్వు ఆ ద్రాక్ష పళ్ళ గుత్తిని నా నోట్లో పెడుతుంటే నా సామి రంగా అప్పుడు గొంతుకు అడ్డం పడి చచ్చిపోతావా? ఏంటి నీ వేషాలు? బుద్ధుందా? అసలు బుద్ధుందా నీకు? బాగా ఆకలిగా ఉంటేను పులిహోర జోకులు వేసామంటే పొడిచి పారేస్తాను. అరే, ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లాన్ని పెట్టుకొని పొద్దున ఏంటి రొమాన్స్లు? అంటే మరి ఆకలి రుచి ఎరగదు, రొమాన్స్ టైం ఎరగదు అంటారు కదా. మరి ఎదవ లాజికల్ చెప్పామంటే చంపేస్తాను. అరే, కొడుకు ఎడబాటుతో విరహంతో చచ్చిపోతున్నాడు, వాడికి త్వరగా పెళ్లి చేద్దామని బుద్ధి జ్ఞానం లేకుండా పండు వెన్నెల ఎండు మిరపకాయలు అంటూ. ఒరే అబ్బాయి, డైలాగ్ లో చిన్న కరెక్షన్ రా. ఎండు మిరపకాయ కాదు, గుత్తి, ద్రాక్ష పళ్ళ గుత్తి. బాబాయ్, అసలుకి పిచ్చ బీపీలో ఉన్నాను. కామెడీలు చేసామంటే నిజంగానే చంపేస్తాను. ఒరే అబ్బాయి, నేను నీ బాబాయిని కాదురా, ఫ్రెండ్ని. నీ బాధ నాకు మాత్రమే అర్థం అవుతుందిరా అని ఓ డైలాగులు చెప్తుంటావు కదా. మరి నేనెంత కంట్రోల్ చేసుకుంటున్నాను నీకు అర్థం కావడం లేదా? మరి నాకు త్వరగా పెళ్లి చేయాలన్న ప్రయత్నాలు చేయవా నువ్వు? అంటే మరి అది నిన్ను కాదు, ఎవరిని అడగాలో వాళ్ళని అడుగుతాను. అడగడం కాదు, తేల్చి పారేస్తాను. స్వర్ణ, స్వర్ణ, మామ్, స్వర్ణ, కన్నయ్య, ఏమిట్రా అలా పిలవండి. వస్తున్నావు? అర్జెంటుగా మీనాక్షిని పిలవండి. కన్నయ్య, ఏమైంది? 5 minutes. 5 minutes లో మీనాక్షి ఇక్కడ ఉండాలి. క్రేష్, ఏమైంది నాన్న? ఎందుకలా అరుస్తున్నావు? నో క్వశ్చన్స్, నో ఆర్గ్యుమెంట్స్. మీనాక్షి ఇక్కడ ఉండాలి, అంతే. ఒరే అబ్బాయి, మనం అలా పక్కకెళ్ళి పర్సనల్ గా ప్రైవేట్ గా మాట్లాడుకుందాం పద. బాబాయ్, నీ మీద అసలే నేను పీకల దాకా కోపంలో ఉన్నాను. అనవసరంగా బాబాయ్ని చంపానన్న బ్యాడ్ నేమ్ నాకు తెప్పించుకో. ఏయ్, కాసేపు ఆగండి. మాణిక్యం, ఏమైందయ్యా? కన్నయ్య ఎందుకు నీ మీద అలా సీరియస్ అవుతున్నాడు? రొమాన్స్ ఏంటి? అంటే పెద్దదిరా, అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే, వీడు ఐస్ క్రీమ్ కావాలి అని చిన్నపిల్లల మారం చేస్తున్నాడు. దానికి నేను తప్పు నాన్న, చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుందని ఒక పెద్ద మనిషిలా సర్ది చెప్పాను. పిల్లలు పెద్దల మంచి మాటలు అర్థం చేసుకోరు కదా పెద్దదురా, అందుకే నా మీద అలా కోపంగా ఉన్నాడు. వాడేమో మీనాక్షిని పిలవండి అంటున్నాడు, నువ్వేమో ఐస్ క్రీంలు అంటున్నావు. ఎక్కడ పొంతన కుదరట్లేదయ్యా. అంతా ఏదో స్టోరీలా అనిపిస్తోంది. చెప్పింది స్టోరీనే కదా. ఒరేయ్, కాలుని రోడ్డు రోలర్ తొక్కినట్టు తొక్కేసావు కదా. ఏయ్, కాసేపు మీరు ఆపండి. కనకో, నువ్వు కూడా వీళ్ళతో పాటే ఉన్నావు కదా, ఏం జరిగిందో నువ్వు చెప్పవే. అది నేను చెప్పలేనక్క. అంత సిగ్గుపడుతున్నావేంటే? అసలు ఏం జరిగింది? సిగ్గుపడింది చాలు గాని నోరు మూసుకొని ఏం జరిగిందో చెప్పు. అక్క, అంటే అది మరి ఈ నొంట్లోకి పొద్దున్నే శ్రీనాథుడు కె రాఘవేంద్రరావు గారు వచ్చారట. ఇడ్లీ తినిపించమని గొడవ పెడుతుంటే సరేనని. అర్థమైందిరే, ఈ కాపు. ఇదిగో మాణి, ఇలా బుద్ధుందా నీకు? అసలు నీ వల్లే వాడు అలా చెడిపోతున్నాడు. పెళ్లి కాని పిల్లోడు ముందు ఏమిటయ్యా నీ వేషాలు? బుద్ధి లేకుండా.
ఓ మై గాడ్ ఐ నాట్ నమ్మలేకపోతున్నాను తెలుసా. ఇదిగో స్మాల్ బ్రో, నువ్వు లుకింగ్ కమెడియన్ లా కనిపిస్తావు గానీ నీలో ఇలాంటి ఎక్స్ట్రాలు కూడా ఉన్నాయా? సో తండరింగ్ తెలుసా? అక్కు అది థండరింగ్ కాదు, వండరింగ్ అనాలి. రెండిట్లో ఉన్నది రింగే కదా బ్రో. బా ఇంకా ఆపుతారా మీ గోల? చూడు స్వర్ణ, మీనాక్షిని ఇక్కడి నుంచి పంపించడం నాకు అస్సలు ఇష్టం లేకపోయినా సరే మొన్న పిన్ని వాళ్ళు కన్విన్స్ చేసి చెప్తే సరే నన్ను ఒప్పుకున్నాను. మీనాక్షిని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. పిలిపించండి, ఇమ్మీడియట్గా మీనాక్షిని పిలిపించండి. పిచ్చి కన్నయ్య, మీనాక్షి మీద నీకున్న ప్రేమ మా అందరికీ అర్థమవుతుందిరా. కానీ ఎన్ని రోజులు? కొన్ని రోజులే కదా. అక్కడ ఆల్రెడీ మీ మావయ్య గారు నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టించేస్తున్నారు. నిశ్చితార్థం అయిపోగానే వెంటనే పెళ్లి. ఆ తర్వాత మీనాక్షి మన ఇంటికే వచ్చేస్తుంది. ఇంకెప్పుడు తను ఇక్కడే ఉంటుంది కదా. అందుకని అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయాలి నాన్న. తప్పదు కదా కన్నయ్య. బా ఫస్ట్ పెళ్లి చూపులు, ఆ తర్వాత నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి. అసలు ఈ రూల్స్ అన్ని ఎవరు కనిపెట్టారబ్బా? అంత టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా పెళ్లి చేసేయచ్చు కదా. ఇదిగో స్వర్ణ, ఈ ప్రాసెస్ అంతా ఏం అవసరం లేదు కానీ కుదిరితే రేపు, కుదరకపోతే ఈ రోజు ఆ పెళ్లి ముహూర్తం పెట్టించేస్తే ఏం చక్క పెళ్లి చేసేసుకుంటాం. గోకించాలే గానీ ఫస్ట్ నీ ఇష్యూస్ ఏంటో చెప్పు. ఓ పని చేస్తే పోలా? అంత మెల్లగా ఏం అవసరం లేదు, పెద్దగా చెప్పు. చచ్చిపోవలే గాని. అదేరా, డైరెక్ట్ గా హనీమూన్కే ముహూర్తం పెట్టి చేద్దామంటున్నాను. ఏ మాణిక్యం, వీడు కాదు నేనే నిన్ను చంపేస్తాను. ఇంకొకసారి ఇలాంటి వేషాలు వేసినా, ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చినా నేనే నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను. చూడు కన్నయ్య, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ దూరాన్ని భరించలేకపోవడం ఉంటుంది. ఆ దూరం ఆ ప్రేమను ఇంకా ఇంకా పెంచుతుంది. ఇదిగో నీ ప్రేమలాగే ఆ ప్రేమే నూరేళ్లు కలిసి సంతోషంగా బతకడానికి ఎప్పుడూ తోడుగా ఉంటుంది నాన్న. చూడు నాన్న, ఎంత తొందరలో ఉంటే అంత తొందరగా ముహూర్తాలు పెట్టించేద్దాం. అందుకని మా కన్నయ్య ఇంకెప్పుడు ఇలా చిన్న పిల్లోళ్ళ ప్రవర్తించకూడదు. ఓకేనా? ఇదిగో కనకం, ఈ సీన్ అయిపోయింది కదా. అక్కడ 3 ఇడ్లీలు మిగిలిపోయినాయి. వెళ్ళి సగంలో అయిపోయిన సీన్ ని కంప్లీట్ చేద్దాం కదా. మాణిక్యం, ఓన్లీ ఇడ్లీ వదినా, నో బ్యాక్గ్రౌండ్ సాంగ్. ఓకే ఓకే, ఇడ్లీ తిన్నది పెద్దదా. టిఫిన్ చేయకపోతే చచ్చిపోయేలా ఉన్నాను. బాగా ఆకలిగా ఉంది, అర్థం చేసుకోండి. నువ్వు రావే. ఏమిటే? అబ్బబ్బబ్బబ్బా. మ్యాటర్ నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టించేదాకా వచ్చిందన్నమాట. సో మనం కూడా ముహూర్తాలు ఫిక్స్ చేసేయాలి. వీడి చావుకి, అది నా ఒళ్ళో వాలిపోవడానికి. ఎంత స్టైల్గా ఉన్నారు. మా అభి మాస్టర్ ఇంకా బాగుంటారు. అసలు సినిమాల్లోకి వెళ్ళకుండా ఈ బిజినెస్లు ఏంటో. మరి మాస్టర్ హీరో అయితే నేను పర్వాలేదమ్మాయి, నువ్వు కూడా హీరోయిన్ లానే ఉన్నావు. నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతనే మార్చేస్తానని. ఎంత బాగుంది మాస్టారు. మీరు నేను అలా ఒకరికొకరం దగ్గరగా కళ్ళల్లోకి చూసుకుంటూ. అవును, అసలు ఊళ్ళో మా ఇంట్లో అన్ని రోజులున్నారా? నేను గమనించనే లేదే మీరింత బాగుంటారని. ఇక్కడికి వచ్చాకే తెలిసింది.
చాలా చాలా మంచివారని, చాలా చాలా బాగుంటారని. అసలు మీరు ఆ రోజు కనిపించకుండా ఉండుంటే, ఇక్కడికి తీసుకురాకుండా ఉండుంటే ఎంత మిస్ అయి ఉండేదాన్నో. మాస్టారు, ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు మీ గురించి ఊహించుకోవడం ఎంత బాగుంటుందో. అదే మీరు నాకు ఎదురుగా వస్తే సీరియస్గా మాస్టర్లా క్లాస్ పిక్తో ఉంటారు. అది నాకు నచ్చట్లేదు మాస్టారు. గీత, ఎంత బాగున్నావు కదా. కాకపోతే మాస్టర్ పక్కన కొంచెం హైట్ తక్కువ. అయితే అమితాబ్ బచ్చన్ కి జయ బహదూర్లా అన్నమాట. ఏంటో మీ గురించి ఆలోచిస్తుంటే టైమే తెలీదు. మీనాక్షి అక్కని ఈసారి అడగాలి, బావగారి గురించి తనకి ఇలానే అనిపిస్తుందా అని. మాస్టారు, మీరెప్పుడు వచ్చారు? చాలాసేపు అయింది. చాలాసేపా? నేను చూడలేదే. అదే మరి, చుట్టుపక్కల ప్రపంచాన్ని మర్చిపోయి అంతగా దేని గురించి ఆలోచిస్తున్నావు? మీ గురించి. అదే మీరు వస్తే కాలేజ్ గురించి చెప్తారని. కాలేజ్ గురించి ఆలోచిస్తున్నావా? ఆ, అదే ఆలోచిస్తున్నాను. కాలేజీకి కాల్ చేసావా? క్లాసులు ఎప్పటి నుంచి? అది చేయలేదా? అంతకంటే అర్జెంట్ పనులు వచ్చి పడ్డాయా? ఏంటి అర్జెంట్ పనులు? టీవీ చూడడం, అద్దం ముందు నిలబడి షోకులు చేసుకోవడం. నేను కనుక్కున్నాను, రేపటి నుంచి నీ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి. మార్నింగ్ షాప్ 8 o'clock కల్లా రెడీగా ఉండు. ఫస్ట్ డే కదా, నేను దింపొస్తాను. ఓకేనా? ఓకే. ఇవిగో డ్రెస్లు. గీత, నువ్వు ఒక మంచి ఆశయం కోసం వచ్చావు. నీ అడుగులు ధ్యేయం వైపు నిలకడగా పడాలి, లేకపోతే నిలబడలేవు. సిటీకి వచ్చాం కదా అని మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. తప్పటడుగులు వేస్తే సరిదిద్దుకోవచ్చు, కానీ తప్పుటడుగులు వేస్తే కాదు. అర్థమైందా? ఏంటి అర్థమైందా? అభి మాస్టర్ ఏం చెప్పారు? చిన్నతనం చిలిపితనం కాదు, పెద్దరికంగా ఉండాలి. అది అలా ఉండాలి. అబ్బా మాస్టారు, ఒక్క ఫోన్ చేయడం మర్చిపోయాను, దానికింత క్లాస్ పీకలా? 3 పాడు చేశారు. కానీ మీరలా బుగ్గ మీద తట్టా చూడండి, అది చాలా బాగుందండి. సూపర్ అండి. పంతులు గారే అయ్యుంటారు. పంతులు గారు నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. పంతులు గారు, ఉదయం నుంచి మావయ్య గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. ఉండండి, పిలుస్తాను. మావయ్య గారు, మావయ్య గారు. అలాగే మీ వారిని, కాబోయే వధువుని కూడా పిలవండి. అలాగేనండి. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. కూర్చోండి. ఆడపిల్ల తండ్రికి భూమిని నమ్ముకున్న రైతుకి పెద్ద తేడా లేదండి. నారు పోసి, నీరు పోసి, సేద్యం చేసి, పంట ఎదిగి ఇంటికొచ్చే సమయానికి అది ఎవరి పాలో అవుతుంది. ఇది అంతే. మీ ఇంటి పిల్ల మరో ఇంటి ఇల్లాలవుతుంది. బాగా చెప్పారు పంతులు గారు. చిన్నతనంలో గుండెల మీద మోస్తే బరువు అవ్వదు, కానీ వయసు వచ్చాక గుండెల్లో మోస్తే భారం అవుతుంది. నమస్కారం పంతులు గారు. నమస్కారం బాబు. బాగున్నారా? బాగున్నాను. నమస్తే అమ్మా పంతులు గారు. మీనాక్షి, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అదంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు శీఘ్రంగా ముహూర్తం పెట్టి నిశ్చితార్థం పెట్టేస్తే ఇక పెళ్లికి సిద్ధమైపోతాం.
చిత్తం చిత్తం. ఇకపోతే ఇది అమ్మాయి జాతకం, ఇది అపర్ణ గారు ఇచ్చిన అబ్బాయి జాతకం. ఇవి రెండు ఇప్పుడు డికాషను పాలులా కలిసి కమ్మని కాఫీ తయారవ్వాలన్నమాట. ఏమిటి అర్థమైందా? నాకు అర్థమైందండి. భూదేవి, పంతులు గారికి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. అలాగే వదినా, నువ్వుండు, నేను తీసుకొస్తాను. పంతులు గారు, ఇవన్నీ ఇలా వేళ్లతో లెక్కలేస్తే బదులు ల్యాప్టాప్ కొనొచ్చు కదా. యంత్రయుగమైన మంత్రం నోటితోటే చెప్పాలన్నట్టు కొన్ని పనులు వేళ్లతోనూ కాళ్లతోనే చెయ్యాలి. బాగా చెప్పారు పంతులు గారు. జాతకాలు అవి జాతకాలకేమిటండి, దివ్యంగా ఉన్నాయి. మరి పంతులు గారు, కాఫీ తీసుకోండి. ఆహా, కాఫీ దివ్యంగా ఉందమ్మా. పంతులు గారు, ముహూర్తం. రాహు కేతువు ఇటున్నాడు, గురుడు అట్టెళ్తున్నాడు. అలా ఉండకూడదే. గురువు ఇట్టిచ్చాడు కదా, మరి ఇక్కడ కూడా ఎలా వచ్చాడు? పంతులు గారు, అదేదో మాకు పైకి చెప్పండి, మాకు కంగారుగా ఉంది. ఆగండి అమ్మా. పంతులు గారు, జాతకాలు బాగానే ఉన్నాయన్నారుగా, మరి? అయ్యో, జాతకాలకేమండి, దివ్యంగా ఉన్నాయి. ఎటొచ్చి ఈ జాతకంలో గ్రహ సంచారంలో కొద్దిగా డిలే ఉంది. అందుకని ఈ నిశ్చితార్థానికి ఇప్పట్లో ముహూర్తం కుదిరేలా లేదండి. నువ్వు బావగారు ఆ బాధ్యతను తీసుకొని వాడి పెళ్లి జరిపించాలి. ఏమంటా? ఎస్ అప్పు, ఎస్, యూ టెల్లింగ్ కరెక్ట్. వదినా, ఒకసారి అన్నయ్య గారికి ఫోన్ చేయి, ఎంగేజ్మెంట్కి రమ్మని కాలింగ్ చేద్దాం. ఫోన్ కలిపొదునా?